హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రథసప్తమి పండుగ శుభాకాంక్షలండి. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ముందుగా అయితే అండి పసుపు నీళ్ళు జల్లి అక్కడ పద్మ ముగ్గు వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఆవు పిడకలతో పాలు పోసుకుని పరమాన్నం అయితే రెడీ చేసుకోవాలండి. రథసప్తమిని సూర్యభగవాను జన్మదినంగా జరుపుకుంటాం కదండి. మాఘమాసం శుక్లపక్షం సప్తమిని రథసప్తమిగా జరుపుకుంటాము. పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులందరి విశ్వాసమైన నమ్మకం అండి. 2025 సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం వచ్చిందండి. సప్తమి ప్రారంభం సమయం అండి మంగళవారం తెల్లవారుజామున 5:41 సప్తమి ముగింపు అండి ఫిబ్రవరి 5 బుధవారం తెల్లవారుజామున 3:13 ఓం సూర్యదేవాయ నమః. రథసప్తమి అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ సూర్య భగవానుడే కదండి. మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగనైతే మనం జరుపుకుంటాం కదండి. ఈ రోజున మన పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్య భగవాన్ని జన్మదినంగా అయితే మనం జరుపుకుంటాము. ఈ రోజున సూర్యుడు భూమి మీద 7 అశ్వాలతో తిరిగి వచ్చారని పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఈ రోజున రథసప్తమి స్నానం జిల్లేడాకులతోనూ రేగిపళ్ళతోనూ స్నానం ఆచరిస్తాం కదండి. 7 జిల్లేడాకులతో స్నానం చేయడం వలన 7 జన్మల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందంటండి. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానునికి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి పూజ చేస్తాం కదండి. ఈ రోజున ప్రత్యేకంగా తులసి కోట దగ్గర కానీ, సూర్యదేవుని ఫోటో ముందు కానీ, విగ్రహం ముందు కానీ చిక్కుడుకాయల రథం చేసి పూజ చేస్తారండి. చిక్కుడాకుల్లో రేగుపళ్ళు ప్రసాదం నైవేద్యం వండిన పరమాన్నాన్ని పెట్టాలండి. ఈ నైవేద్యాన్ని సూర్యభగవానికి సమర్పించాలండి. సూర్యభగవానునికి ఎరుపు రంగు పుష్పాలన్నా, ఎరుపు రంగు అక్షింతలన్నా చాలా ఇష్టం అంటండి. ఎరుపు రంగు పుష్పాలతో సూర్యభగవానికి పూజిస్తే చాలా మంచిదంటండి. ఇంతటి విశేషమైన రథసప్తమి పండుగ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం సప్తమి రథసప్తమి రోజున సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయాలండి. సూర్యాష్టకం ఆదిత్య హృదయం ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు పారాయణ చేసుకోవాలండి. ప్రపంచంలో ప్రాణకోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం. సకల దేవతల తేజస్సును, శక్తిని, సామర్థ్యాన్ని, అంశను, అనుగ్రహాన్ని తనలో చేసుకుని తాను ఆరాధించే వారిని తగిన రీతిలో తరింపజేసే ఆదిత్యుడే అతడే సూర్యభగవానుడండి. ఈ రోజునే సూర్యనారాయణ జయంతి అని పండగలా చేసుకుంటారండి. మాఘమాసం శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటాము సూర్య జయంతిని. సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రాధాకారంలో ఉండుటచే ఈ రోజున రథసప్తమి అని పేరు వచ్చిందండి. రథసప్తమి రోజున నదీ స్నానం చేయడం చాలా మంచిదండి. రథసప్తమి రోజు అండి ఆరు బయట సూర్యకిరణాలు పడే ప్లేస్ ఉంటుంది కాదండి, తూర్పు దిక్కున. అక్కడ ముందుగా ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి ఆవు పిడకలతో పొయ్యి పెట్టి అంటించి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలండి. రథసప్తమి రోజున సూర్యభగవానికి అతి ఇష్టమైన చిక్కుడు రథం అండి. రథసప్తమి రోజునండి బయట పాలు పొంగించుకోవడం అందరికీ వీలు ఉండదు కదండి. అలాంటప్పుడు ముందుగా ఆ రోజు ఉదయాన్నే గ్యాస్ శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు నీళ్ళు చల్లుకునండి ఆ గ్యాస్ మీదే పాలు పొంగించుకుని పరమాన్నం ప్రిపేర్ చేసుకోవచ్చండి. రథసప్తమి స్నానానికి చాలా విశిష్టత ఉందండి. నదికి వెళ్ళి కానీ ఇంటి దగ్గర కానీ అండి సూర్యోదయానికి ముందే నదీ స్నానం కానీ ఇంటి దగ్గర కానీ స్నానం అయితే పూర్తి చేసుకోవాలండి.
ఈ రోజున సంకల్పం చెప్పుకుని జిల్లేడాకులను తల మీద, భుజాల మీద, మోచేతుల మీద పెట్టుకుని అలాగే అరచేతుల్లోనూ మొత్తం 7 ఆకులనండి వాటిపైన రేగిపళ్ళును పెట్టుకుని తూర్పు దిశగా నిలబడి స్నానం చేయాలండి. అవి నీళ్ళతో శరీరం నుండి కిందకి జారి పడేలాగా స్నానం చేయాలి. కింద పడిన వాటిని మళ్ళీ వాడకూడదండి. జిల్లేడాకులను బదులు రాగి చిక్కుడు ఆకులతో కూడా స్నానం చేయవచ్చండి. ఇలా 7 ఆకులు చప్పున మన శరీరం పైన పెట్టుకుని 3 మార్లు స్నానం ఆచరించాల్సి ఉంటుందండి. రథసప్తమి రోజున ఈ విధంగా స్నానం చేయడం వలన 7 జన్మల పాపాలు తొలగిపోతాయని మహనీయులండి అందరూ చెప్తున్నారండి. ఇలా జిల్లేడాకులు, రేగిపళ్ళు తల మీద పెట్టుకుని స్నానం ఆచరించాలండి. రథసప్తమి రోజున మంత్రం చదువుతూ స్నానం చేయాలండి. ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలండి. ఈ రోజంట అండి పిల్లలు లేని వాళ్ళంట అండి గుమ్మడికాయ దానం చేయడం వల్ల సంతానం కలుగుతుందని పురాణాల్లో చెప్తున్నారంట అండి. ఈరోజు సూర్యభగవానునికి గోధుమ రవ్వ నైవేద్యం పెట్టడం కూడా చాలా మంచిదంట అండి. ఈరోజు సూర్య నమస్కారాలు చేయడానికి చాలా ఉత్తమంగా ఉందంట అండి. ఈ రోజునండి వీలైనన్ని సార్లు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య చాలీసా పఠించడం చాలా మంచిదండి. మనం వీలుంటే 365 వత్తులు వెలిగించుకోవచ్చండి. ఆవు నెయ్యిలో ముంచి వెలిగిస్తే చాలా మంచిదంట అండి. జిల్లేడు పువ్వులు తప్పకుండా సమర్పించాలండి. ఎర్రటి పుష్పాల్లో జిల్లేడు పువ్వులు సూర్యభగవానికి చాలా ఇష్టమంటండి. చిక్కుడాకుల్లో నైవేద్యం విధాయకంగా పెట్టాలంటండి. రథసప్తమి రోజునంటండి మనకి పూజ చేయడం కుదరని వాళ్ళు ఉంటారు కదండి. అనేక కారణాల వల్ల ఆ రోజు పూజ చేసుకోలేకపోవచ్చండి. అలాంటి వారు ఈ మాఘంలో ఏదో ఒక ఆదివారం అన్నా రథసప్తమి పూజ జరుపుకోవచ్చండి. రథసప్తమి రోజున మీకు వీలుంటే గనక గుమ్మంలో అదే ఇంటి వాకల్లో అండి కుదిరితే కనుక రథం ముగ్గంట పెట్టుకోవచ్చంటండి. రథసప్తమి రోజున చిక్కుడుకాయ రథం ఉండాలండి. తప్పకుండా రథం ఉండాలి. చిక్కుడాకుల్లో మనం చేసిన నైవేద్యం సమర్పించాలండి. రేగుపళ్ళు ఉండాలి. చెరుకుగడ ఉంటుంది కదండి, చెరుకుగడ ఉండాలి. ఎర్రటి పుష్పాలు, తెల్ల జిల్లేడు పువ్వులు అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.